ఆ నియోజకవర్గంలో రోజు రోజుకు జనసేన టీడీపీ మధ్య వివాదం పెరుగుతోందా? సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇవ్వటం దేనికి సంకేతం? మంత్రి పేరు చెబితే చాలు జనసేన నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని నియోజకవర్గ కాపు నేతలు డిసైడ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు నేను మారిపోయానంటూ జనసేన నేతల ఇళ్ల చుట్టూ టీడీపీ సీనియర్ నేత అనిత కాళ్లరిగేలా తిరిగారు. మనందరం కలిసి పనిచేద్దాం, నాలో మార్పు చూడండి అంటూ ఇంటింటికి తిరిగి బతిమలాడుకున్నారు. మీరు వేరు కాదు, మేము వేరు కాదు, మనమందరము ఒకే కుటుంబ సభ్యులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో గ్లాస్ పార్టీ నేతలు ఆశ్చర్యపోయేలా వారిని అనిత గౌరవించారు. ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వం మారిపోయి కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు లాగానే అనిత కూడా తన అసలు నైజాన్ని ఆవిష్కరిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఎక్కువయ్యాయి. ఆమె హోంమంత్రి కావటంతో ఇక పట్టపగ్గాలు లేకుండా పోయాయని కూటమిలో నేతలు వాపోతున్నారు. ఆమె గర్వం అంతా ఇంతా కాదని, తన అధికార దర్పాన్ని జనసేన నేతలపై చూపిస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా ఎక్కువవుతున్నాయి. హోంమంత్రి తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని, జనసేన నేతలను పూచిక పుల్లల్లాగా చూస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పొత్తు ధర్మాన్ని మరిచిపోయి మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహిస్తున్నారు. ఇటీవల హోంమంత్రి అనిత పాయకరావుపేట నియోజకవర్గం పెంటకోట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జనసేన పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఫోటో లేదు. దాంతో జనసేన నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఫ్లెక్సీల్లో జనసేన నేతల ఫోటోలు వేయకపోవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుసార్లు ఇలాగే జరిగిందట. ఇటీవల కూటమి తరపున మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా జనసేన నేత గెడ్డం బుజ్జి ఫోటో లేదు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత వ్యవహరిస్తున్న తీరుపై జన సైనికులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆమెను వచ్చే ఎన్నికల్లో గెలవనీయమని హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముందు ముందు చాలా ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ విషయాన్ని అనిత గుర్తు పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ రోజుతోనే పని అయిపోయిందనుకుంటే అది మీ భ్రమ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి అనితకు జనసేన నేతలు వార్నింగ్ ఇవ్వటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పలు సందర్భాల్లో అనితకు కాపు నేతలకు మధ్య గొడవలు జరిగేవి. 2024 ఎన్నిక సమయంలో అనిత నాయకత్వాన్ని కూటమిలో కాపులు గట్టిగా వ్యతిరేకించారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల సమయంలో అనిత కూడా తన తీరును మార్చుకొని కాపు నేతలకు దగ్గర కావటానికి ప్రయత్నించారు. జనసేన టీడీపీలో ఉన్న కాపు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నేను పూర్తిగా మారిపోయాను, నన్ను నమ్మి ఓటు వేయండంటూ కాళ్ల వేళ్ల పడ్డారు. దాంతో నియోజకవర్గంలో చాలా మంది కాపు నేతలు నిజమే కాబోలు అని అనుకున్నారట. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అనిత మరోసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారని పాయకరావుపేట నియోజకవర్గ కాపు నేతలు మండిపడుతున్నారు. ఆమెపై తాము పెట్టుకున్న నమ్మకం బొమ్మయిందని కారాలు మిరియాలు నూరుతున్నారు. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ తమ పనులు కావటం లేదని గ్లాస్ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. కనీసం ఫ్లెక్సీల్లో కూడా కాపు నేతల ఫోటోలు లేకుండా చేశారని, అనిత ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని పాయకరావుపేట కాపులు ఫైర్ అవుతున్నారు. అనిత అవకాశవాద రాజకీయాలకు సరైన సమయంలో బుద్ధి చెప్తామని శపథం చేసినట్లుగా సమాచారం.